అది ఒక సాధారణ ఉదయం, కానీ ఒక్క క్షణంలోనే విషాదంగా మారింది. ఆకాశంలో సాగిన ప్రయాణం భూమిపై ఆగిపోయింది. నవ్వులు మౌనంగా మారాయి. శబ్దంతో ఎగిరిన విమానం నిశ్శబ్దంగా కూలిపోయింది. 5 ప్రాణాలు పోయాయి. 5 కుటుంబాల జీవితాలు చీకట్లో మునిగిపోయాయి. ఈ ఘటన మనకు ఒకే నిజం గుర్తు చేస్తుంది. జీవితం చాలా చిన్నది. అధికారం, హోదా, అంతస్తులు, పలుకుబడి ఇవేవి కూడా మరణం ముందు నిలబడవు అని. 2026 జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక విషాద దినంగా మిగిలిపోయింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరిన లెడ్జర్ చార్టర్డ్ విమానం తన గమ్యస్థానమైన బారామతికి చేరుకోకముందే ప్రమాదానికి గురైంది. విమానం రన్వే 11 వద్ద దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భూమికి కేవలం 100 అడుగుల దూరంలో ఉండగా నియంత్రణ కోల్పోయి నేల కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా అందులో ఉన్న 5గురు ప్రయాణికులు మరణించారు. జనవరి 29 గురువారం ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ క్రీడా మైదానంలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తిస్థాయి రాష్ట్ర గౌరవాలతో జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అజిత్ పవార్ కుమారులు పార్థ్ మరియు జయ్ కలిసి చితికి నిప్పు అంటించారు. వేలాది మంది అభిమానులు ఏక్చావాడా అజిత్ దాదా అంటే ఒకే ఒక్కడు అజిత్ దాదా అనే నినాదాలతో తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపి గౌరవ వందనం సమర్పించారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? బుధవారం ఉదయం అజిత్ పవార్ బారామతి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి ముంబై నుండి బయలుదేరారు. ముంబై జనరల్ ఏవియేషన్ టెర్మినల్ నుండి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు విమానం టేకాఫ్ తీసుకుంది. విమానంలోని అజిత్ పవార్తో పాటు మొత్తం మరో 4 ఉన్నారు. వారు 2 పైలట్లు, ఒకరు కెప్టెన్ సుమిత్ కపూర్, రెండో వ్యక్తి కెప్టెన్ శాంభవి పాఠక్ మరియు 2 సహాయక సిబ్బంది, బాడీగార్డ్ విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి. అంటే విమానంలో మొత్తం 5గురు ఉన్నారు. ముంబై నుండి బయలుదేరిన విమానం ఉదయం 8 గంటల 18 నిమిషాలకు మొదటిసారి బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో మాట్లాడింది. అంతకుముందు వరకు పూణే కంట్రోల్ రూమ్ పరిధిలో ఉన్న విమానం ఆ సమయంలో బారామతి ప్రాంతంలోకి ప్రవేశించింది. పైలట్లు విమానాన్ని విజువల్ మెట్రోలాజికల్ కండిషన్స్ పద్ధతిలో ల్యాండ్ చేస్తామని చెప్పారు. అంటే విమానాన్ని నడపడానికి అవసరమైన దారి, రన్వే కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటిని చూస్తూనే సురక్షితంగా దిగుతామని అర్థం. ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉందని, గాలి వేగం తక్కువగా ఉందని మరియు సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయని ఏటీసీ వారు పైలట్లకు సమాచారం ఇచ్చారు. ప్రయాణం మొదలైన 8 నిమిషాలకే విమానం బారామతి ఏటీసీతో టచ్లోకి వచ్చింది. వాతావరణం బాగుందని, రన్వే కనిపిస్తుందని భావించి పైలట్లు ల్యాండింగ్కు సిద్ధమయ్యారు. విమానం ల్యాండ్ అవ్వడానికి మొదటిసారి ప్రయత్నించినప్పుడు పొగ మంచు వల్ల పైలట్లకు రన్వే కనిపించలేదు. అందుకే వారు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్ళీ గాలిలోకి గో అరౌండ్ తీసుకువెళ్ళి రెండోసారి ప్రయత్నించారు. ఉదయం 8 గంటల 43 నిమిషాలకు రెండోసారి ల్యాండింగ్కు సిద్ధమైనప్పుడు రన్వే కనిపిస్తుంది అని పైలట్లు ఏటీసీకి చెప్పారు. ఏటీసీ అధికారులు ల్యాండింగ్కు అనుమతి ఇచ్చినప్పుడు నిబంధనల ప్రకారం పైలట్లు ఆ విషయాన్ని తిరిగి చెప్పాలి. దీనినే రీడ్ బ్యాక్ అంటారు. కానీ పైలట్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. పైలట్లు సమాధానం ఇవ్వకపోవడాన్ని బట్టి ఆ క్షణంలోనే విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని, లేదా పైలట్లు ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 8 గంటల 44 నిమిషాలకు అంటే ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిన ఒక్క నిమిషంలోనే విమానం రన్వేకు కేవలం 100 అడుగుల దూరంలో కుప్పకూలి 5 సార్లు పేలిపోయింది. రెండోసారి ల్యాండ్ అయ్యేటప్పుడు పైలట్లు రన్వేను చూసిన ఏటీసీకి సమాధానం ఇచ్చే లోపే విమానంలో ఏదో సమస్య జరిగి విమానం రన్వేకు కొద్ది దూరంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన 5గురు వ్యక్తుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికక్కడే మరణించారు. విమానం పేలిపోయిన తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ప్రాణాలు కోల్పోయిన 4 వ్యక్తులు కెప్టెన్ సుమిత్ కపూర్, ఇతను పైలట్ ఇన్ కమాండ్. ఈయన అత్యంత అనుభవం ఉన్న పైలట్. ఈయనకు మొత్తం 16,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. వాస్తవానికి ఆ రోజు ఈయన ఈ విమానాన్ని నడపాల్సింది కాదు. వేరొక పైలట్ ముంబై ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో హాంకాంగ్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన సుమిత్ కపూర్ ఆఖరి నిమిషంలో ఈ బాధ్యతను స్వీకరించారు. కెప్టెన్ శాంభవి పాఠక్ ఈమె కో పైలట్.
ఈమె వయసు సుమారు 25 ఏళ్లు. న్యూజిలాండ్ అంతర్జాతీయ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ పొంది లైసెన్స్ సాధించారు. విదీప్ దిలీప్ జాదవ్ ఇతను పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈయన అజిత్ పవార్ కు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్నారు. పింకీ మాలి ఈమె పైలట్ అటెండెంట్. ఈమె విమానంలో సహాయకురాలిగా క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నారు. అజిత్ పవార్ అధికారిక పర్యటనలో ఈమె తోడుగా ఉండేవారు. ప్రమాదం జరగడానికి ఒకరోజు ముందే ఈమె తన తండ్రితో మాట్లాడింది. బారామతి వెళ్తున్నట్లు అక్కడి నుండి నాందేడ్కు వెళ్తానని చెప్పింది. కానీ ఆ మరుసటి రోజే ఈ విషాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి రంగంలోకి దిగింది. దర్యాప్తు బృందాలు జనవరి 29 నాటికి విమానం యొక్క బ్లాక్ బాక్స్ను అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ను స్వాధీనం చేసుకున్నాయి. విమానం రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పైలట్ల అదుపు తప్పి ఒక పక్కకు ఒరిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం చెబుతుంది. విమానం రన్వేకు చేరకముందే 5 సార్లు పేలిపోవడం వల్ల ఏదైనా ఇంధన లీకేజ్ లేదా ఇంధన వైఫల్యం జరిగి ఉండొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. బ్లాక్ బాక్స్లోని డేటాను విశ్లేషించి అధికారిక దర్యాప్తు నివేదిక విడుదల చేసిన తర్వాతే అసలు కారణం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విమానం ఎగరడానికి అన్ని విధాలుగా సురక్షితంగా ఉందని అధికారులు సెప్టెంబర్ 2025లో చివరిసారిగా తనిఖీ చేసి ధృవీకరించారు. ఇది ఇప్పటి వరకు మొత్తం 4916 గంటలు మాత్రమే ఎగిరింది. అంటే విమానం మరీ అంతగా వాడబడలేదు. 2010లో తయారైన ఈ విమానం 16 ఏళ్ల పాతదైనప్పటికీ దానిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశామని, అది 100% సురక్షితమైనదని ఆపరేటింగ్ కంపెనీ విఎస్ఆర్ వెంచర్స్ అంటోంది. అయితే ఇదే కంపెనీకి చెందిన మరొక విమానం సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం సాంకేతికంగా బాగుందని రికార్డులు చెప్తున్నా ఆ విమాన సంస్థకు గతంలో ఒక ప్రమాద చరిత్ర ఉండడం వల్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అజిత్ పవార్ వంటి కీలక నేత మరణించినప్పుడు కుట్ర సిద్ధాంతాలు రావడం సహజం. ఈ కేసులో కూడా విమానం కూలిన కొద్ది గంటల్లోనే రాజకీయ దుమారం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై తీవ్ర అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదానికి 2 రోజుల ముందు అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని వీడి తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ ఫ్యాక్షన్లో చేరాలని అనుకున్నట్లు నివేదికలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదం వెనక రాజకీయ కుట్ర ఉండవచ్చని, కేంద్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని, కేవలం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా విమానయాన భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతూ అహ్మదాబాద్ వంటి చోట్ల జరిగిన మునుపటి చార్టర్డ్ విమాన ప్రమాదాల నివేదికలు ఏమయ్యాయని నిలదీశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైన మరో అంశం ఏమిటంటే వికీపీడియాలో అజిత్ పవార్ మరణ వార్త ముందుగానే అప్డేట్ అయ్యిందనేది. జనవరి 28 ఉదయం 8:45 ప్రమాదం జరిగితే జనవరి 27 రాత్రి లేదా 28 తెల్లవారుజామునే వికీపీడియాలో ఆయన చనిపోయినట్లు రాశారని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. కానీ శరద్ పవార్ స్వయంగా ఈ కుట్ర సిద్ధాంతాలను తోసిపుచ్చారు. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే, దీనిని రాజకీయం చేయడం తగదు అని ఆయన విజ్ఞప్తి చేశారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ముఖ్యంగా ఫిబ్రవరి 5న జరగాల్సిన జిల్లా పరిషత్ జెడ్పీ మరియు పంచాయతీ సమితి ఎన్నికలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకత్వ అధ్యయనానికి ముగింపు పలికినట్లయింది. అజిత్ పవార్ లేని లోటును పార్టీలో ఎవరు భర్తీ చేస్తారు, ఆయన రాజకీయ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారనేది రాబోయే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి. పరిపాలనలో తనదైన ముద్ర వేసి అందరితో దాదాని పిలిపించుకున్న అజిత్ పవార్ పేరు మహారాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రతి మనిషికి మరణం అనేది తప్పనిసరి సత్యం. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ అనిశ్చిత జీవన ప్రయాణంలో సాధారణ వ్యక్తికే కాదు, ప్రత్యేకంగా పెద్ద పెద్ద పదవుల్లో ప్రజల నమ్మకంతో బాధ్యతలు మోస్తున్న వారు మరింత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ఎన్నో జీవితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అధికారం శాశ్వతం కాదు, మన జీవితం కూడా శాశ్వతం కాదు. కానీ మన నిర్ణయాలు, మన చర్యలు మాత్రం చరిత్రలోనే కాదు దేవుని ముందు కూడా లెక్కగా నిలుస్తాయి. మరణం వచ్చినప్పుడు మనతో పాటు అధికారం వెళ్ళదు, సంపద వెళ్ళదు, పదవులు వెళ్ళవు. మనతో వెళ్ళేది ఒక్కటే, మన కర్మలు, మనం చేసిన న్యాయం, అన్యాయం, నిజాయితీ, నిర్లక్ష్యం. అన్నిటికీ ఒకరోజు దేవుని ముందు జవాబు చెప్పుకోవాల్సిందే. కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ తమ జీవితం, తమ బాధ్యతలు, తమ నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మరణం ఒక ముగింపు మాత్రమే కాదు, అది మనిషికి బాధ్యతగా జీవించు, న్యాయంగా వ్యవహరించు. ఎందుకంటే చివరికి దేవుని ముందు నిలబడాల్సిందే అనే అత్యంత బలమైన సందేశం ఇస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరియు మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.